సిద్దిపేటకు చెందిన మరియం బేగం మజీద్ దంపతులు వీరికి 5గురు సంతానం. ఏడాది వయసున్న బాలుడు 6 నెలల పాప భర్త తమ్ముడితో కలిసి రామంతపూర్లోని కేసీఆర్ నగర్ కు ఆటోలో వచ్చింది. కేసీఆర్ నగర్ సమీపంలోని టీ కోసమని ఆటోను ఆపి భర్త తమ్ముడు వెళ్లాడు. చంటి పాపకు పాలు పట్టిస్తూ ఉండగా ఏడాది వయసున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు. టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మరియం పిల్లవాడు గురించి ఆరా తీగా ఆటో దిగి ఉంటాడని చెప్పింది. చుట్టుపక్కల వెతగా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో మరియం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే 2 బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. అలాగే సరిగ్గా అదే టైంలో తమ కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లడానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన కాలనీ వాసుడు ప్రవీణ్ రెడ్డికి స్కూల్ దగ్గర ఏడాది వయసున్న బాలుడు కనిపించాడు. ఏడాది వయసున్న బాలుడు వివరాల గురించి వాకప్ చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ప్రవీణ్ రెడ్డి బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి వాట్సాప్ చేశారు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంచారు. ఇక అప్పటికే మరియం కుటుంబ సభ్యులు బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోను పంపించి చూపించారు. వెంటనే ఆ బాలుడు తమ కుమారుడని గుర్తుపట్టారు. వెంటనే సిఐ ఎలక్షన్ రెడ్డి మరియం కుటుంబ సభ్యులు బాలుడు ఉన్న చోటుకు వచ్చారు. ప్రవీణ్ రెడ్డి స్థానికుల సమక్షంలో బాలుడిని మరియం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిఐ ఎలక్షన్ రెడ్డి బాలుడు తప్పిపోయిన గంట వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో సాయం చేసిన పోలీసులకు మరియం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ పిల్లగాడు బాగున్నాడా వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని నేను 3 గంటలు చేసి వచ్చినాక అమ్మమ్మ కానీ మీరు కూడా తర్వాత కొల్లెం పెట్టుకుంటుకోవాలి. ఇవాళ రేపు పిల్లలు ఎక్కడంటే అక్కడ ఆడమైతే ఎక్కడ దేశం ఎక్కువ పెద్ద వెళ్ళిపోయింది. मरियम भी मेरा नाम। इधर हमारे लोग आए बोले तो मिलने आई थी मैं। इधर चाय पीने को रुके तो उनके पापा के पीछे गए समझे। इधर से हम मिस हो गए तो जाके ऊपर PS में कंप्लेंट की। उसके बाद में मिल गया बच्चा। मिल गया बच्चा। कितने देर में मिल गया? 2-3 घंटे में मिल गया बच्चा। कंप्लेंट इतने घंटे के कंप्लेंट देने के बाद हाँ 1 आवर में मिल गया बच्चा। సాయంత్రం 5 గంటలకు మరియం బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వచ్చి మన 2 సంవత్సరాల కొడుకు అన్వాజ్ ఖాన్ అనే అతను మిస్ అయిందని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మిస్ అయిందని మనకు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం వెంటనే ఎస్ఐ గారు వచ్చి వెంటనే సర్చింగ్ ప్రాసెస్లో భాగంగా ఏరియాలో అన్ని చోట్లలో మెసేజ్ ప్లాన్ చేయడం జరిగింది. మనకి కమ్యూనిటీ పోలీస్ స్టేషన్లో భాగంగా మనకు లోకల్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఆ బాబు యొక్క ఫోటో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది.
వెంటనే ఇక్కడ బాలాజీ కాలనీ రామంతపూర్కి వచ్చి ఆ బాలుని మనం ప్లేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు